ఈరోజు డే 3 రూమ్ అయితే తీసుకున్నాం ఇక్కడ విజయ్ రెసిడెన్సీ. బాగున్నాయి రూమ్లు కూడా బాగున్నాయి. ఈరోజు నెక్స్ట్ డెస్టినేషన్ ఏంటంటే ట్రైబల్ మ్యూజియం, ఒక 500 మీటర్స్ ఉంటుంది. తర్వాత చాపరాయి వాటర్ ఫాల్స్, ఆ తర్వాత అరకు వ్యాలీ దగ్గరికి వెళ్ళిపోతాం. వన్ మోర్ థింగ్, ఇంకోటి ఏంటంటే అరకులో వర్షం పడుతుంది అది అని అనుకున్నాం, కానీ వర్షం లేదు, ఏం లేదు. జూలై మంత్లో ఇట్లుంటుంది అట్లుంటుంది అని రీల్స్లో చూసినాం, కానీ అది ఏం లేదు. ఇక్కడ చూడండి, ఇక్కడ మొత్తం ఎండ కూడా కొడుతుంది, చెమటలు వస్తున్నాయి ఎండకు, కానీ వర్షం అయితే ఏం లేదు. చూడండి, మీరు అక్టోబర్లో వస్తే మంచిగా ఉంటుంది అనుకుంటున్నా. అక్టోబర్ నవంబర్ అట్లా వస్తే మంచిగా ఉంటుంది. ఇప్పుడైతే ఏం లేదు, లైట్ ఉంది, పిచ్చ లైట్ ఉంది. చూస్తాం, అటు పోయినాక చూద్దాం. ఇంట్లో మనకు నచ్చిందంటే కాదు, ఒకటి బొర్రా కేవ్స్ ఒకటి, ఇంకోటి కట్టిగా వాటర్ ఫాల్స్, ఇప్పుడు ఇంకోటి చాపరాయి వాటర్ ఫాల్స్ పోతాం. అడికి పోయినాక చూపిస్తా ఎట్లుందో లొకేషన్. మనోడు అయితే వర్క్ మంచిగా చేస్తున్నాడు. ఏమో ల్యాగ్ కాడు, కాకపోతే జర చిన్న ల్యాగ్ ఉంటుంది అంతే. ఆ వైజాగ్ ఒకటి చూపిస్తున్నా అంతే, ఎంత కూడా చూపిస్తాను. అరకు వచ్చేసినాం. అరకులో ఫస్ట్ ఏడా అంటే ట్రైబల్ మ్యూజియం. ఇగో ఇది అదే ట్రైబల్ మ్యూజియం దగ్గరికి వచ్చినాం. ఇలాగ పర్ పర్సన్ 60 రూపీస్, చిల్డ్రన్స్కి అయితే 30 రూపీసే. వచ్చేసాం. పార్కింగ్ అయితే లేదు, అక్కడిక్కడ పెట్టేసుకోవాలి. అండ్ మన భువనేశ్వర్ నేను వచ్చేసినాం. లోపల చూద్దాం ఏమేమి ఉన్నాయో. ఇది ఎంట్రీ. ఇది అరకులో ఇంటర్ఫేస్. అండ్ చాలా యాక్టివిటీస్ ఉన్నాయి, లైక్ జిప్ లైన్, స్కై సైక్లింగ్, అండ్ ఇంకా ఫెడల్ బోటింగ్స్. అండ్ ఇక్కడ కొన్ని యాక్టివిటీస్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ కొన్ని రూట్ మ్యాప్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ ట్రైబల్ మ్యూజియం అనుకుంటా, కొన్ని వాటర్ ఫాల్స్, చాపరాయి సైడ్ అవన్నీ ఇందులో మనకు పర్ఫెక్ట్గా చూపించారు. ఇట్లా కొన్ని ఉన్నాయి, అక్కడ కూడా ఒకటి ఉన్నాయి. ఇది ట్రైబల్ మ్యూజియం. నెక్స్ట్ ఇది ఒకటి ఏదో ఉంది, ఇది పాడేరు జోన్. పాడేరు జోన్లో ఇవి ఉన్నాయి. ఇది మ్యాప్, జోన్ 3. మళ్ళీ ఆమె రివర్స్ ఎట్లా వస్తుందో ఈడదాకామే అంటే లైక్ అక్కడ నుంచి స్టార్ట్ చేస్తారు, ఇక్కడ ఎండింగ్ అట్లా. ఇది ఫెడరల్ బోటింగ్ ఏందో తెలియదు, కనుక్కొని చెప్తా. విజయ్ చాంద్ అని ఆయన, అప్పుడు ఆయన గడ్డి వస్తున్నాయి, ఇప్పుడు వాటర్ గడ్డి అయితే పోయింది. కానీ ప్లాంటెడ్ బై శ్రీ వినయ్ చాంద్. నెక్స్ట్ నీ పేరు వస్తుంది. చూసారా సార్ డబుల్ యాక్షన్. ఇదేనే మ్యూజియం, మ్యూజియం ట్రైబల్. ఇంకా లోపల వద్దే, మేము విన్నా అనుకున్నాం. జస్ట్ ఇంటర్ఫరెన్స్ చూడగానే పెట్టేసాయి ఇక. మరి ఇంకేంది. 1 hour later. మన భువనేశ్వర్ వాళ్ళు అప్పట్లో ఇల్లు ఉంటుండే ఒకటి, ఆ ఇల్లులోకి వచ్చేసినాం. ఆ ఇల్లులోకి పోయి లోపల ఎక్స్ప్లోర్ చేద్దాం రండి ఏముంది. అవో మనోడు ఏమో నమస్తే అది అంటుండు. మంచిగా ఇక్కడ మన వాళ్ళు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. దాదా హాయ్. ఇక్కడ నీ టాలెంట్ ఏం చూపించావుగా అన్నా? చిన్నప్పుడు మా అమ్మ ఖర్చుకు డబ్బు ఇవ్వదని ఆ పని చేశాన్నా. ఇది భువనేశ్వర్ అనాలి చిన్న తాత, మధ్యలో ఉన్న ఆయన జమీందారు మావాడు. ఇక ఇక్కడ సైడ్ ఏమో బికారి. మీ తాత చూడు ఎట్లా కొంగుతున్నాడు ఇట్లా. ఈ తాత వంగుతున్నాడు, లింగి చూసిపోతుంది మీ తాతని. ఇది మా కిచెన్లో ఇట్లా వాడుతుండే ఇవన్నీ.
దాని తర్వాత అప్పట్లో మిక్సీలు ఏముండకపోతుండే గ్రైండర్, అదే మన గ్రైండర్. ఈ భువనేశ్వర్ తమ్ముడు లంగగాడు ఉంటుండే అప్పట్లో. అని తాత జర కష్టపడుతుండే, అప్పటి నుంచే కష్టపడుతుండే. ఇది కొన్ని రోజులు తవుడు A few minutes later. ఇట్లా వస్తూ ఉంటే ఇక్కడ జిగురు కళ్ళు అని ఒకటి తాకింది. ఇగో అప్పుడు భువనేశ్వర్ గారు వాళ్ళ మమ్మీ డాడీ ఇట్లా వస్తున్నాయి అన్నట్టు కళ్ళు. నీకు కావలసింది నేను, నాతో పెట్టుకో. ఆడాడు ఇగో వాడు ఎక్కుతుండే ఇట్లా చెట్టు మీదకి. వాడ నువ్వేనా? More moments later. అది లోపల అట్లున్నది. ఇక్కడ ఇంకోటి ఉన్నది. అప్పట్లో ఇక జర మాయాసుంటోళ్ళు ఉంటుండే కదా, ఈనాసుంటు బికారిగాలు గుడిసెళ్ళు ఉంటుండే. మేము ఇట్లా చిన్న ఇల్లు కట్టుకుంటుండే ఇట్లా. అవి నేను ఇప్పిస్తాను వేసుకుంటా. వచ్చినాం ఇలా కొంతమంది అప్పట్లో మమ్మల్ని పెట్టుకున్నాయి. వీళ్ళ ఫోటోస్ ఉన్నాయి. ఏమో చేస్తారు, ఉంచుకుంటారు. అట్లా పూజ చేస్తుండే. వడ్డానా ఇవేమై అవేమో మనకు తెలియనప్పుడు మనం సప్లై ఉండాలి. కొంతమంది ఇలా ముచ్చట్లు పెడుతుండే. వీళ్ళంతా మా వాళ్ళే అప్పట్లో ఫ్రెండ్స్. వీళ్ళు భువనేశ్వర్ గారు ఫ్రెండ్స్. వీళ్ళంతా 5 రూపాయలు మాల్, 5 రూపాయలు. కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు, మాస్ వాళ్ళకైతే అర్థం కాదు. మినిమం డిగ్రీ చదువుకున్న వాళ్ళకి, ఐఏఎస్ ఐపీఎస్ పెద్ద పై స్థాయి వాళ్ళకైతేనే అర్థం అవుతుంది. A few minutes later. గాయస్ నీకు ఇప్పుడు మన భువనేశ్వర్ గారు పామ్ భీమ్ గడిచినప్పుడు వాళ్ళ డాడీ ఎట్లా వస్తుండే తెలుసా? అయ్యో మా డాడీ ఎందుకు వస్తుంది? నేను లోపలికి వెళ్ళి దాని లోపల ఏమేమి ఉన్నాయో అన్నీ చూద్దాం. ట్రైబల్ పీపుల్స్ ఎట్లంటుండే, వాళ్ళు ఏమేమి చేస్తున్నారు అన్నీ చూపిస్తుంది. మ్యూజియం ఇప్పుడు చాలా అప్పట్లో ఇట్లానే ఉంటుండే. అట్లా చంపంగానే దాన్ని చంపంగానే డప్పులు పిప్పులు చేసుకొని వస్తుండే. వాళ్ళు వచ్చేసరికి వీళ్ళు బిర్యానీ గ్రే రెడీ చేస్తుండే. మీ బతుకులు చెడా, అయ్యో బతుకులా. అప్పట్లో మిక్సర్లు అవి ఏం లేవు, గవ్వే అవి బుట్టిలో తెలిసిపోయి అందరికి చిచ్చి తెలిసిపోతాయి. అట్లా అప్పట్లో మన బూయాడు పెళ్ళి ఇట్లా చేసుకుంటున్నాయి. వైఫ్ బూయాడు. Two hours later. మన అరకు పినరీ ఎట్లా అంటే ఇట్లా, ఇది ఎంట్రన్స్. టికెట్ ప్రైస్ అడల్ట్ 40 రూపీస్, చిల్డ్రన్స్ 20.
వెడ్డింగ్ షూట్ 2010 seconds 4 hours. ఇట్లా ఇది టికెట్ కౌంటర్. ఇది అన్నట్టు వర్షాలు అయితే ఏం లేవు కానీ జస్ట్ నార్మల్ ఉంది. ఇక జస్ట్ బాగుంది సైడ్ జర బాగుంది అన్నిటికంటే కంపేర్ చేసుకుంటే. చెట్ల కూడా మంచిగా పొట్టోడేయడం ఎందుకు నువ్వు నవ్వుతున్నావేంట్రా శ్రీరంగరంగా? నేను నవ్వలేదండి. మిలిటరీ ఆరా ఇప్పుడు నువ్వు నెక్స్ట్ మా డాడీ మిలిటరీకి రమ్మన్నాడు, అందుకే మిలిటరీ ఇట్లా చేస్తున్నా. మంచిదే పోవాలి, నీ అసంటోడు ఉండదు. మంచిదే పోవాలి, నీ అసంటోడు ఉండదు. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. నార్మల్గా చేయలేరు మీరు, ఛాతిలా దమ్ము ఉండాలి. ఓహో కరెంట్ ఇంకోటి చూపిస్తాను. ఇది చేయాలంటే నార్మల్గా అట్లా ఉండదు. నేను నార్మల్గా జిమ్ ఎక్కడికో తీసుకెళ్ళాలనుకుంటావు, మీరు ఇక్కడే ఉంటారు. అది నీకు తెలియదు. ఇట్లా దమ్ము కాదా అది? ఎట్లా ఉంటాయి అన్నట్టు. ఈ పిల్లలు మీరు జర దూరం ఉండాలి. ఆహా బాయ్ మహేష్ బాయ్. అరే తమ్ముడు మీకు తెలియదురా, ఇవి చాలా రిస్క్తో ఉన్న పనులు ఇవి. చాలా ఇంకా ఎక్కువైపోతుంది ఇప్పటికి. స్టోరేజ్ బొక్క. నువ్వు అలా డిస్కరేజ్ చేయొద్దు. More moments later. ఫైనల్ ముందైతే మన భువనేశ్వర్ ఉన్నాడు. ఇక్కడ మనం మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. లెట్స్ గో. ట్రాక్ అంత మంచిగా లేదు, నార్మల్గా ఉంది. అంటే నార్మల్ ట్రాక్ నీట్గా ఉండాలి కదా, ఇది అట్లా లేదు, నార్మల్గా ఉంది ట్రాక్. చూద్దాం ఏమంటారు. చెట్టు పడతలేదు. కొడతలేను. అంటే ట్రాక్ మంచిగా లేదు కాబట్టి ఇప్పుడు నార్మల్గా నేను చూపిస్తాను. హౌ టు వేసుకోవాలి. ఎన్ని ల్యాబ్స్ అయినాయి? 8 అయినాయి. సో ఫైనల్ ల్యాబ్స్ నైస్. అక్కడ ట్రాక్ అయితే మంచిగా లేదు. గో 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 గో. ఇప్పుడు కొడతాను చూడండి. 8 అయినాయి కదా.
లాస్ట్ అండ్ ఫైనల్ ల్యాప్. ఫైనల్ ల్యాప్ మనం. ఇది నైస్ ట్రిప్. కొన్ని ల్యాప్స్ ఎక్కుంటే బాగుంటుండే. నైస్. ఒక్కటే డిసప్పాయింటింగ్, ట్రాక్ బాగాలేదు. ఎట్లుంది ఎట్లుంది బ్రో? అంతా బాగుంది కానీ ట్రాక్ ఒక్కటి బాగాలేదు కొంచెం. అదే ఇక్కడ ఆ రేంజ్లో ఇదంతా బాగానే ఉంది. అక్కడ మధ్యలో ఒకటి ఓకే. అదే అక్కడ మొత్తం పట్టేస్తుంది, రావట్లేదు ఇక్కడ. నైస్ నైస్ కానీ బాగుంది. ఏమంటావు ఎట్లుంది భువనేశ్వర్? One hour later.